హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వేడి వేడి పప్పుచారులో మనం వేపుకున్న ఊరమిరగాయలు నంచుకుని తింటుంటే అబ్బా, ఆ ఫీలింగే వేరు కదా. ఈరోజు మా అత్తయ్య ఊరమిరగాయలు ఎలా పట్టారో చూపిస్తారు, వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. చూసారా కదా, ఇదిగోండి ఫ్రెష్ మిరపకాయలు తీసుకుని ఈ మధ్యలో ఏం కలుపుతారు? ఏం కలపలేదా? ఈ మధ్యలోనా? మేము పక్క వీడియో తీస్తుంటే మా పిల్లలు చూడు ఎలా అల్లరి చేస్తున్నారు. మామూలు అల్లరి కాదు, వీడియో తీసేంతసేపు అరుస్తూనే ఉన్నారు మా పిల్లలు. కొంచెం మొత్తం కదా తర్వాత పసుపు పెట్టేస్తారా? ఇలా చూపిస్తున్నాను కదా, ఈ మిరపకాయలు ఇవి పాడైపోయినవి పక్కన పెట్టేస్తున్నారు మా అత్తయ్య. మంచిగా మజ్జిగలో వేస్తున్నారు. ప్లీజ్ అండి, నా ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఘాట్లు పెట్టేసిన తర్వాత వాటిలోకి ఉప్పు పసుపు వేసి కలుపుతున్నారండి. ఇలా మజ్జిగలో మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. మా పిల్లలు కూడా కొంచెం వేస్తామని వేస్తున్నారు. ఇదిగోండి, ఇలా బాగా కలపాలి. మొత్తం కలిపేసిన తర్వాత వీటిని మనం ఎండబెట్టాలన్నమాట. ఒక క్లాత్ తీసుకున్నారు మా అత్తయ్య, తీసుకుని ఎండబెడుతున్నారు. చూపించినట్టుగా ఇట్లా దూరంగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మా అత్తయ్య 2-3 రోజుల నుంచి ఊరమిరగాయలు పెడుతున్నారన్నమాట. ఎండాకాలం వస్తే చాలు కదా, ఊరమిరగాయలు పెట్టుకోవటము, వడియాలు వేసుకోవటము, ఇదే కదండి ఎండాకాలము. మీలో ఎంతమంది ఊరమిరగాయలు పెట్టుకుంటారు? ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే ఊరమిరగాయలు పెట్టుకుని పప్పుచారులో వేసుకొని తింటాం అంటే చాలా ఇష్టం. ఇలా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, అవి మరలా వేస్తారంట. ఇదిగో తర్వాత నెక్స్ట్ డేకి ఇలా మొత్తం ఎండిపోయి 2 రోజుల్లోనే పూర్తిగా ఎండిపోయినాయి. చూసారు కదా, నీరు అనేది లేకుండా ఎండిపోయినాయి అన్నమాట. ఇవన్నీ చూసామా, తీసుకొచ్చి వేపేస్తున్నాను. ఇదిగోండి, తింటుంటే చాలా కొంచెం కారంగా పుల్లగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే బాగుంది. మీలో ఎంతమందికి ఊరమిరగాయలు ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.